ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో అందులో ఒక అంశం, ఈ సినిమా ఎందుకు హిట్ అయింది అనేటటువంటి ఒక అంశంలో మనం ఈరోజు ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమా చాలా అద్భుతమైనటువంటి సినిమా. ఇది ఏవిఎం వారు నిర్మించినటువంటి రాము అనే సినిమా. ఇది 1968లో విడుదలైన సిల్వర్ జూబ్లీ చిత్రం. ఇది ఏవిఎం వారు నిర్మించిన రాము చిత్రం. ఈ సినిమాకు మూల కథ సత్యజిత్ రే పదేర్ పాంచాలి అనే సినిమా చిత్రానికి మూలం. ఈ చిత్ర కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. తండ్రి మగవాడైన కొడుకు అతని పడే బాధల మధ్య ఈ కథ నడుస్తుంది. అద్భుతమైనటువంటి సన్నివేశాల్లో ఈ చిత్రకథ ఉంటుంది. ఇందులో ఎన్టీ రామారావు గారు నటన చాలా అపూర్వం. ఆయన మొదటి భార్యగా పుష్పలత నటించింది. ఇక రాము టైటిల్ రోల్లో రాముగా మాస్టర్ రాజ్ కుమార్ నటించారు. ఇక కథలోకి వెళ్తే, సిపాయి రాజా సెలవులకి ఇంటికి వచ్చి, అంటే సంక్రాంతి సెలవులకి ఇంటికి వస్తాడనమాట. భార్య సీత, కొడుకు రాముతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న సమయంలో మళ్ళీ టెలిగ్రామ్ రావడంతో తిరిగి మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళవలసి వస్తుంది. అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ గ్రామంలో ఒక గజ దొంగ, పులి అనే గజ దొంగ గ్రామం మీద పడి దాడి చేసి ఇళ్లను నిప్పంటించి నానా బీభత్సం చేస్తున్న సమయంలో రాజా భార్య ఆ నిప్పుల్లో చిక్కుకొని మరణిస్తుంది. ఆ సమయంలోనే రాజాకు, అంటే రాజా కొడుకు ఆ అబ్బాయికి సరిగ్గా దృశ్యాన్ని చూస్తాడు. చూసిన వెంటనే షాక్కి అతనికి మాట పడిపోతుంది అనమాట. ఇక రాజా సైన్యం నుంచి తిరిగి వచ్చి కొడుకుతోనూ తన కుక్క యొక్క జానీ అనే కుక్కతో దాని పేరు జాకీ అనే కుక్క కొడుకుని తీసుకుని మరో గ్రామం వెళ్ళిపోతాడు. అక్కడ సిపాయి సింగన్న కూతురు లక్ష్మి పరిచయం అవుతుందన్నమాట. ఆ పరిచయం అయిన తర్వాత తన కొడుకును లక్ష్మి ఎంతో ప్రేమగా చూడడంతో రాజా ఆమెపై అభిమానం పెంచుకుంటాడు. లక్ష్మికి సంబంధించిన పొలాన్ని ఆమె మేనమామ దౌర్జన్యంగా లాక్కుని అనుభవిస్తుంటే ఆ ఆస్తిని కాపాడి లక్ష్మికి ఆస్తిని అప్పచెప్తాడు. సరే, ఆ ప్రయత్నం, అంటే ఆ కొడుక్కి ఎంతో కష్టపడతాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. కొడుక్కి ఎలాగైనా మాట రావాలనే ఉద్దేశంతో అతను ఏం చేస్తాడంటే పట్నం తీసుకెళ్తాడనమాట. పట్నం తీసుకెళ్ళేటప్పటికి అక్కడ ఆ ప్రయత్నం ఫలించదు. తిరిగి మళ్ళీ తన ఊరు వచ్చేస్తాడు. అప్పుడు పులి మళ్ళీ అదే సమయంలో ఇళ్లకు నిప్పంటిస్తుండగా పోలీసులకు పట్టుకుని అప్పగిస్తాడు రాజా. సరే, ఇల్లు కాలిపోతుండగా లక్ష్మి స్పృహ తప్పి పడిపోతుంది. ఆ సంఘటన చూసిన రాము ఒక్కసారిగా షాక్ గురై అమ్మ అని పిలుస్తాడు. అతనికి మాట వస్తుంది. అప్పుడు స్పృహ వస్తుందన్నమాట. చాలా అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. నమస్తే, సెలవు.